నుంచి 10 ఏళ్లలో కార్యరూపం దాల్చొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సిస్టంలోకి తీసుకొస్తే దాంట్లో ఏం జరుగుతుంది అనేటువంటిది అయ్యేటప్పటికి టైం తీసుకుంటుంది. లేకపోతే సాక్షి మహిళలకు బాబు మోసం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇప్పటికే ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పూర్తిగా రద్దు. వైఎస్ జగన్ ఇచ్చిన వాటన్నింటినీ కూటమి సర్కార్ మంగళం. మేనిఫెస్టోలో ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీకి చంద్రబాబు ఎగనాము. రాష్ట్రంలోని 1.8 కోట్ల మహిళలకు ఏటా 18,000 చొప్పునిస్తామని హామీ. ఆ పథకం అమలు చేయకుండా తొలి ఏడాది 32,000 కోట్లకు పైగా ఎగవేత. పొదుపు సంఘాలకు 3 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు ఇచ్చి ఆదుకున్న వైఎస్ జగన్. అక్క చెల్లెమ్మలకు 5 ఏళ్లలో 5,000 కోట్ల లబ్ధి. ఎన్నికల కోడ్ కారణంగా చివరి ఏడాది ఆగిన నిధుల విడుదల. అనంతరం వాటిని చెల్లించకుండా తొక్కిపెట్టిన బాబు సర్కార్. తాను అధికారంలోకి వస్తే 0 వడ్డీ ఏకంగా 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి వర్తింపజేస్తామని చంద్రబాబు. 0 వడ్డీ కింద మహిళలకు చంద్రబాబు ఇవ్వాల్సింది దాదాపు 6,000 కోట్లు. ఆ పథకాన్ని ఎగరగొట్టేసి మహిళలకు దాదాపు 7,000 కోట్ల మేర బాబు సర్కార్ బాకాయి. ఇప్పుడు ఆర్టీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా స్త్రీనిధి, ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా స్త్రీనిధికి ఎసరు. హామీలు నెరవేర్చకుండా ద్రోహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బ్యాంక్ లింకేజీ పొదుపు మహిళలకు 1,70,000 కోట్ల రుణాలు జగన్ టైంలో ఇచ్చారు. స్త్రీనిధి ద్వారా దాదాపు 13,172 కోట్ల రుణాలు ఇచ్చారు. 0 వడ్డీ అమలుతో 5,000 కోట్ల మేర మహిళలకు ప్రయోజనం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా పథకాలతో ఉచితంగా ఆర్థిక సాయం. గత ప్రభుత్వంలో 2 పథకాలతో అర్హులకి 427 కోట్లకు పైగా లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కృష్ణమ్మ కట్టడి బాబు పాపమే మనకు మట్టే. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం. ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణకు 70,000 కోట్ల మంజూరు చేసే గ్రీన్ సిగ్నల్. దాంతో 129.72 నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెరగనున్న ఆల్మట్టి డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం. ఇప్పటికే అదనంగా 5,30,475 హెక్టార్లకు నీటి అందించేలా కాలువల వ్యవస్థకు పూర్తి చేసిన కర్ణాటక. ఆల్మట్టికి వచ్చిన నీటిని వచ్చినట్టుగా తరలించేందుకు మార్గం సుగమం. ఉమ్మడి రాష్ట్రంలోని ఆల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచేస్తున్న నాడు సీఎంగా ఉండి నోరు విప్పని చంద్రబాబు. తాజాగా కర్ణాటక చర్యలతో వర్షాభావ పరిస్థితుల్లో శ్రీశైలానికి ఎగువ నుంచి చొక్క నీరు రాదంటున్న నిపుణులు. శ్రీశైలం, నాగార్జున సాగర్లపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారే, తాగునీటికి ఎక్కట్లే. ఆల్మట్టి ఎత్తు పెంపును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఇప్పటికే సీఎం చంద్రబాబు నోరు మెదపలేకపోవడంపై రైతులు, సాగునీటి రంగ నిపుణులు ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా వింతగా ఉంది. కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంటే కదా, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కి వ్యతిరేకమే కదా, పోనీ రాజకీయంగా చూసుకున్నా సరే. ఇంకొకటి ఆంధ్రాకి సర్వనాశనం. ఒకప్పుడు బాబ్లీ కట్టేస్తే ఏదో అయిపోతుందని ఎలక్షన్స్ జగన్ రాజీనామాలు చేయించి కేసీఆర్ కోసం కొందరు రాజీనామాలు చేసి హడావిడి జరుగుతున్న టైంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసమని బాబ్లీ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఉద్యమని మహారాష్ట్రకి వెళ్ళి అరెస్టులు, కాసేపు హైడ్రామా నడిపినటువంటి సందర్భం ఉంది. అట్లాగా పోనీ కనీసం అట్లాంటిది ఆల్మట్టి విషయంలో ఎందుకు చేయరు? ఆల్మట్టి చంద్రబాబు నాయుడు ఉండగానే దేవగౌడ అని ముఖ్యమంత్రిని చంద్రబాబు చేస్తే, ఆయన ప్రధానమంత్రిగా ఉండగానే, ఈయన ఆ కూటమికి కన్వీనర్గా ఉండగానే ఎత్తు పెంచేసుకున్నారు వాళ్ళు. అప్పుడు జరిగినటువంటి సమస్య కృష్ణా డెల్టాకి కానీ కోస్తా జిల్లాలకు కానీ అతిపెద్ద నష్టమైంది. అంతకుముందు ఏడాదికి 3 పంటలు పండించుకునే దశ నుంచి 1 పంటకి నానా గగనమైంది. దాన్ని మళ్ళీ పరిష్కరించుకోవడానికి ఈ పట్టిసీమ ద్వారా కృష్ణకి నీళ్ళు ఇచ్చి ఆ కృష్ణా డెల్టా అనేది కాపాడుకొచ్చిన రాయలసీమలో నానా కష్టాలే. మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతన ఆ పోతిరెడ్డిపాడు పొక్క పెంచడం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు ఇట్లాంటి వాటి ద్వారా కొంత ప్రయత్నం చేసుకొచ్చాడు. వరదలు వచ్చినప్పుడు మాత్రమే నీళ్లు ఉంటాయి, విడప్పుడు ఉండదు. అదే ఇదివరకు సహజసిద్ధంగా ఉండేటటువంటి నీరు, ఏడాది పొడుగునా ఉండేటటువంటి నీళ్లు చెడిపోయినాయి. ఇప్పుడు దారుణంగా జరుగుతుంటే కనీసం మనకి మీడియా జ్ఞానం కూడా, మీడియాలో జర్నలిజం చచ్చిపోయింది అనడానికి సాక్ష్యం ఆ 6 మీడియాలు కూడా అసలు దీని గురించి మాట్లాడవు, వార్తలు చేయవు. మళ్ళీ చంద్రబాబు గారు ఏమన్నా ఆగ్రహం వ్యక్తం చేసి అది చేద్దాం ఇచ్చేద్దాం అంటే అప్పుడు మళ్ళీ దీనికి సంబంధించిన స్టోరీలు రాసుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు ఎతుక్కుని ప్లాన్ చేస్తారు. అంతేగాని రాష్ట్ర ప్రయోజనాలు కాదు, ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసమే మీడియా నీచ జర్నలిజం చేస్తుంది అన్నది మరొకసారి స్పష్టమైంది. ఇప్పుడు సాక్షి వాళ్ళు ఎందుకు రాశారు అంటే వ్యతిరేకం కాబట్టి, లేకపోతే వీళ్ళు రాసేవాళ్ళు కాదు.